హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్రీ డైరీస్. ఈరోజు నేను మీకు ఒక ఎంటీ హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి. చూసేయండి. మరి నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో ఇది ఎంట్రన్స్, స్టెప్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసేయండి. ఇది ఎంట్రన్స్లో మనకి వాల్కి ఇలా టైల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్స్కి కూడా మీరు చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ స్టెప్స్, ఫస్ట్ ఫ్లోర్ యొక్క స్టెప్స్ అన్నిటికీ కూడా ఇలాగే టైల్స్ ఇచ్చారండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఏదైతే గుమ్మం ముందు అన్నమాట, ఇది ఇలా ఈ టైప్ ఆఫ్ టైల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎదురుగా, గుమ్మం ఎదురుగా వాస్తు ప్రకారం ఒక మిర్రర్ అయితే పెట్టారు. మీరు చూసినట్లయితే మిర్రర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది విత్ ఫ్లవర్స్. ఆ మిర్రర్ అక్కడ పెడితే మనకి నిజంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనిపించింది అనమాట. బట్ యాక్చువల్లీ అది వాస్తు కోసం పెట్టారు అండ్ అలాగే మంచి లుక్ కూడా వచ్చింది. అండ్ మిర్రర్ పక్కనే చూసినట్లయితే మనకి ఒక విండో అయితే వచ్చిందండి. చూసేయండి, విండో చూసేద్దాం పదండి. ఇలా మిర్రర్ పక్కనే మనకు ఒక విండో వచ్చింది. డోర్స్ చూసుకున్నట్లయితే అవి స్లైడ్ టైప్స్ డోర్స్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చూస్తే నిజంగా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారా, ఇక్కడ చాలా మంచి వెంటిలేషన్ కూడా ఉంది. ఈ విండో మనం ఇక్కడ పెట్టాం కదా, దీనివల్ల మంచి వెంటిలేషన్, అలాగే గ్రీనరీ చూసారా, పచ్చని చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ అలాగే మీకు దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ మరిడి మాంబ అమ్మవారి టెంపుల్ అండి, చాలా ఫేమస్ కూడా. ఈవినింగ్ టైమ్స్ అలా ఇలా విండోస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. చాలా చల్లగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. చూడండి, చెట్లు అవి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి. టెంపుల్ చూసారా. నెక్స్ట్ మీరు ఈ టైల్స్ చూసినట్లయితే ఇవి 3D టైప్ టైల్స్లా అనిపిస్తున్నాయి కదా, నిజంగా చాలా బాగున్నాయండి టైల్స్ కూడా. వీటి వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. బట్ ఇవి నార్మల్ టైల్సే, మనకు అలా కనిపిస్తున్నాయి అంతే. మొత్తం వాల్కి 2 సైడ్స్ కూడా ఇవే టైల్స్ అయితే పెట్టారు. నెక్స్ట్ మనం మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మీరు పూలమాలలు అయితే కట్టున్నాయండి. యాక్చువల్గా ఇది గృహప్రవేశం ముందు రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సో అందుకే మీకు ఇలా పూలమాలలు అవి కూడా కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ కనుక మీరు చూసినట్లయితే ఇది ఫస్ట్ వాళ్ళు మెస్ డోర్ అయితే చేంజ్ చేసుకున్నారు. చూసారా, ఇలా నెట్తో మెస్ డోర్ అయితే చేంజ్ చేసుకున్నారు. సో దట్ చల్లగా ఉంటుంది అండ్ అలాగే మస్కిటోస్ బాధ కూడా ఉండదు కాబట్టి ఇలా పెట్టించారండి. ఇదంతా కూడా టేక్వుడ్తో చేయించినవే మెయిన్ డోర్స్, మెస్ డోర్స్, ఎవ్రీథింగ్. మెయిన్ డోర్ విషయానికి వస్తే ఇలా వినాయకుడు రూపంలో ఇలా చేయించారు. చూస్తున్నారా మెయిన్ డోర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అది వచ్చేసి హాల్ అన్నమాట. ఇది వచ్చేసి హాల్ అండి. తక్కువ ప్లేస్లో మంచి ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సెట్ అయిందండి హౌస్ అయితే మాత్రం. ఇది వచ్చేసి టీవీ యూనిట్. చాలా సింపుల్గా చేయించారు, ఎక్స్ట్రా స్టఫ్ ఏమీ లేకుండా ఓన్లీ టీవీ మాత్రమే వచ్చేటట్టుగా చాలా సింపుల్గా నీట్గా ఉంది. కబర్డ్స్ కూడా ఎక్కువ ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజా మందిరం అండి. ఇది కూడా టేక్వుడ్తోనే చేయించారు. 2 సైడ్స్ మీరు చూసినట్లయితే ఇలా గంట సింబల్స్లా వచ్చి అండ్ ఓం అనేసి అయితే వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల మీకు లక్ష్మీదేవి ఫోటో ఒకటి మాత్రమే పెట్టడం జరిగింది. కొంతమంది వాళ్ళకు నచ్చినవి ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు, లక్ష్మీదేవివి, వినాయకుడివి, ఇలా చాలా ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ మాత్రం వాళ్ళు ఒక్కటే పెట్టుకున్నారండి. చాలా మంచిగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా కలగా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి మనకి స్టోరేజ్ కబోర్డ్ అన్నమాట.
లైక్ పసుపు, కుంకుమ, ఆయిల్స్, ఒత్తులు అన్నీ పెట్టుకుంటాం కదా. ఇది స్లైడ్ టైప్లోనే వచ్చింది. 2 సైడ్స్ కూడా స్లైడ్ టైప్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ అయితే చూసేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి కిచెన్ అండి. హాల్కి పక్కనే మనకి కిచెన్ అయితే వచ్చింది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇలా ఇచ్చారు కిచెన్ది. అండ్ కిచెన్ లోపలికి వెళ్ళినట్లయితే చూస్తున్నారా, థీమ్ కూడా, టైల్స్ యొక్క థీమ్ కూడా కిచెన్కి తగ్గట్టే సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా కప్ అండ్ సాసర్ టైప్లో. ఇది వచ్చేసి సింక్. చూసారా, టైల్స్ కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. అట్రాక్టివ్గా ఉంది కిచెన్కి. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ ఫ్యాన్ పెట్టుకోవడానికైతే ఇచ్చారు. నెక్స్ట్ కౌంటర్ టాప్ చూసినట్లయితే మార్బుల్ తీసుకున్నారు. చాలా బాగుందండి మార్బుల్ కూడా. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనకి కిచెన్. కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం చిన్న కిచెన్ ఇది. ఇక్కడ 2 ర్యాక్స్ అయితే ఇచ్చారు మనకి, లైక్ పసుపు, ఉప్పు, కారం, ఆయిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారండి. ఇది కూడా స్లైడ్ టైప్లోనే ఉంది. లైక్ కుకింగ్ టైంలో మనం విండో ఓపెన్ చేసినట్లయితే నిజంగా మనకి వేడి అనేది అంతగా అనిపించదు. యాక్చువల్గా నేను ఇది నైట్ టైం షూట్ చేస్తాను కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు విండో ఓపెన్ చేసినా కూడా. నిజంగా విండో ఓపెన్ చేస్తే చాలా చల్లగా అనిపిస్తుందండి. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది. అన్ని రూమ్స్కి కూడా వెంటిలేషన్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ కోసం ఇచ్చారు పైన. నెక్స్ట్ ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయండి. 2 ర్యాక్స్ అయితే ఉన్నాయి కిచెన్ స్టోరేజ్ కోసం, ఏవైనా పెట్టుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ హాల్లో నుంచి మనం వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్టడీ రూమ్ అయితే వచ్చిందండి. చూసారా ఎంట్రన్స్, ఇది కూడా వినాయకుడితే పెట్టించారు. ఇట్స్ అ పాజిటివ్ వైబ్ అగైన్. ఇది వచ్చేసి స్టడీ రూమ్. సో కిడ్స్కి చదువుకోవడానికి అలా యూజ్ అవుతుందని చెప్పి ఇలా కట్టించారు. నెక్స్ట్ ఈ విండో కూడా చాలా మంచి వెంటిలేషన్ అండి. నిజంగా ఈ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైమ్స్లో మన ఇల్లు అనేది చాలా కూల్ అయిపోతుంది. ఏసీ కూడా అవసరం లేదు, అంత కూల్గా ఉంది నిజంగా. ఇక్కడ కొన్ని ర్యాక్స్ అయితే ఇచ్చున్నారు, ఎందుకంటే కిడ్స్ బుక్స్ అవి పెట్టుకుంటారు కదా. చాలా చిన్నగా, నీట్గా, కంఫర్ట్గా ఉందండి రూమ్ అయితే చదువుకోవడానికి. నెక్స్ట్ ఆ పక్కనే మనకి బయటకు వెళ్ళే దారి అన్నమాట. ఇది బ్యాక్ డోర్. ఇది వచ్చేసి బ్యాక్ డోర్. బ్యాక్ డోర్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మెస్ డోర్ అయితే చేపించేశారు. ఈ 2 సైడ్స్ మెస్ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటే తొందరగా చల్లగా అయిపోతుంది ఇల్లు అనేది. ఇది వచ్చేసి బయటకు వెళ్ళే దారి. ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అండి. నేనైతే గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో. బయట నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి షూ ర్యాక్. దీనికి ఇలా వుడ్ వర్క్ ఏదైనా చేపిస్తారండి తర్వాత. ప్రజెంట్ అయితే ఇలా ఉంది షూస్ అది పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది హాల్ మధ్యలో నుంచి మనం ఇలా ఎంటర్ అయితే ఇది ఒక ఆర్చ్ ఇచ్చారండి. ఇది మన ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్కి ఇరువైపులా మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ని తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూపిస్తాను, చూసేయండి. ఇలా డోర్ అయితే బటర్ఫ్లైస్ టైప్లో వచ్చింది. అండ్ అన్ని డోర్స్కి కూడా పూలమాలలు అయితే కట్టేశారు గృహప్రవేశం కాబట్టి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మనకి 2 కబర్డ్స్ అయితే ఇచ్చారండి. సీలింగ్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంది, నీట్గా కూడా ఉంది.
కలర్స్ కూడా ఓవర్గా ఏమీ యూజ్ చేయలేదు. ఈ టైప్లో ఇచ్చారు సీలింగ్. నెక్స్ట్ ఈ వాల్కి ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ చూసినట్లయితే మనకి లీఫ్ టైప్లో చేశారండి. చాలా బాగుంది. ఇది కూడా చూసారా, ఆకుల్లా కనిపిస్తున్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇందులో 2 కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇది తర్వాత వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. రూమ్కి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ రూమ్కి కూడా ఒక విండోస్ అయితే పెట్టారండి. కానీ ఇవి స్లైడ్ టైప్స్లో ఏమీ లేవు, ఎందుకంటే వీటికి మెస్ డోర్స్ అనేవి మెస్ అనేది పెట్టారు. ఎందుకంటే బెడ్రూమ్ కాబట్టి అలా ఓపెన్ చేసి పడుకున్నా చల్లగా ఉంటుంది కదా, అందుకే ఈ టైప్ ఆఫ్ డోర్స్ అయితే ఇచ్చారు. చూసారా, విండో ఓపెన్ చేస్తే నిజంగా ఎంత చల్లగా వస్తుందో. ఇలా మెస్ డోర్స్ పెట్టారండి విండోస్కి కూడా. ఇలా ఓల్డ్ మోడల్లోనే ఇచ్చారు. దీనికైతే కొత్తగా ఏమీ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అయితే చూసేయండి. సో ఇక్కడ పూలమాలలు కట్టినప్పుడు ఇవి కూడా ఇక్కడ చిలకల టైప్లో వచ్చాయి కదా, ఇవి కూడా కట్టారండి. ఇవి యాక్చువల్గా ఆకులతో చేసినవన్నమాట. చూసారా ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా చెప్పాలి అంటే టైల్స్ అనేది చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఆ టైల్స్ వల్ల నిజంగా ఇంటికి చాలా న్యూ లుక్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ రూమ్లో కూడా అలాగే ఇచ్చారండి విండోస్. మెస్ టైప్లోనే ఉన్నాయి డోర్స్. అండ్ ఈ వాల్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు డిజైన్. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇందులో కూడా 2 కబోర్డ్స్ ఇచ్చారండి. సీలింగ్ చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా సింపుల్గా ఆ బెడ్రూమ్లో ఎలాగైతే చేశారో సేమ్ అదే విధంగా చేశారు. చాలా సింపుల్గా అండ్ నీట్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. సింగిల్ వాష్రూమ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి వాష్రూమ్లో మనకి ఎగ్జిట్ ఫ్యాన్ కూడా పెట్టారు, ఎందుకంటే వెంటిలేషన్ అది సరిగ్గా లేదు వాష్రూమ్కి. సో ఎగ్జిట్ ఫ్యాన్ అయితే అక్కడ ఫిట్ చేసేసారు. నెక్స్ట్ ఇలా మనం బయటికి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్కి అయితే మనం వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ కూడా విండోస్ అయితే చాలా పెట్టున్నారండి, ఎందుకంటే వాళ్ళకి వెంటిలేషన్ కోసం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అయినట్లయితే మనకి ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది. అది కూడా చూసేద్దాం రండి. సో ఇది వచ్చేసి ఒక చిన్న రూమ్ అన్నమాట. ఇది దేనికైనా యూజ్ చేయొచ్చు, లైక్ కిడ్స్ ఎక్స్ట్రా రూమ్ చదువుకోవడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి దేనికైనా యూజ్ చేయొచ్చండి. దీనికి కూడా స్లైడ్ టైప్ విండోసే ఉన్నాయి. యాక్చువల్గా ఇది నైట్ టైం షూట్ చేయడం వల్ల మీకు అంత కనిపించట్లేదు గ్రీనరీ అది కూడా. నెక్స్ట్ ఇలా మనం బయటికి వచ్చి చూసినట్లయితే ఇది వచ్చేసి టెర్రస్ మీద. ఇక్కడ కూర్చోడానికి కూడా వాళ్ళు బెంచ్ టైప్లో అరేంజ్ చేసుకున్నారు. చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక బెంచ్ టైప్లో ఉందండి. అది కూర్చోడానికి చైర్స్ అవి తెచ్చి అవసరం లేకుండా ఇలా కూర్చోవచ్చు అనమాట. దీనికి కూడా టైల్స్ అయితే వేశారు, చాలా బాగుంది కూర్చోడానికి. నెక్స్ట్ ఇక్కడ నెట్ పెట్టించారు. ఈ నెట్ అనేది కోసం అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇదైతే ఫైనల్ లుక్ ఆఫ్ ద హోమ్ ఫ్రమ్ ద ఎంట్రన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.